నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, అపార నష్టం, తడిసి ముద్దైన వరి ధాన్యం, పలు చోట్ల విద్యుత్ అంతరాయం. నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కొమ్ములు, చేతికొచ్చిన పసుపు పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతన్న ఆందోళన. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు. ఆరున బాసర ఆలయానికి సీఎం రేవంత్ రానున్నందున ఏర్పాట్లు పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాటును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. హనుమాన్ జన్మదిన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. బోధన్లో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య. రెవెన్యూ శాఖలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పసుపు పంటను మార్కెట్కు తీసుకొచ్చినప్పటికీ వర్షాల కారణంగా యార్డులో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పసుపు పంటను మార్కెట్కు తీసుకొచ్చినప్పటికీ వర్షాల కారణంగా యార్డులో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు మొత్తంగా 16,900 క్వింటాల పసుపు వచ్చింది. మార్కెట్కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80% వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డుకు రావడంతో మార్కెట్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కానీ సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది, నీళ్లలో మునిగిపోయింది. వర్షాలను ముందుగానే పసిగట్టి ముందుగానే రైతులు టర్పిలిన్లతో పసుపును కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాలి దూమరంతో కూడిన వర్షం పడడంతో పసుపు పూర్తిగా తడిసిపోయింది. యార్డుకు తెచ్చిన పంట తడవకుండా ఉండేందుకు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. కానీ మార్కెట్కు ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో నష్టం ఏర్పడింది. రాత్రి 12 నుంచి గాలి వానసురైంది. ఇక కప్పిన కొద్దీ లేచిపోడు. ఇక రాత్రి పొద్దుగల్లా 6 గంటలకు వర్షం చాలా అయింది. మొత్తం నాణ్య ముద్ద అయిపోయింది. ఇక దాన్ని ఎవరు కట్ చేయకుండా కొనాలని విన్నపం. రేటు 13,000 పోయింది. ఇక ఇప్పుడు ఏం కట్ చేయకుండా కొనాలని మా విన్నపం. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక ఆహ్లాదక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నందున ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభినవ్తో కలిసి ఆయన సమీక్షించారు. ముందుగా పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాలు ఏర్పాటుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. అనంతరం ఆలయంలో ముఖ్యమంత్రి నిర్వహించే పూజలకు సంబంధించి వివరాలను చర్చించారు. ఆ తర్వాత దేవాలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. బాసర ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో చారిత్రాత్మక ప్రశస్తి ఉందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో అటాసంగా జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాటును కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాటును సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏ మేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాటుకు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిజామాబాద్ జిల్లా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా జడ్జి భారతలక్ష్మి నేతృత్వంలో జరిగింది. నిజామాబాద్ జిల్లా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి భారతలక్ష్మి హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా డి ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా దామోదర్ రెడ్డి, కోశాధికారి రాజేష్, ఉపాధ్యక్షులుగా నాగేందర్, నరోత్రం రెడ్డి, సునీత, సహాయ కార్యదర్శులుగా సయ్యద్ బుకారి, హేమంత్ కుమార్, జ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్వరూపారాణి, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఈఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి కోరగా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ అధ్యక్షులు రమణ్ రెడ్డి తదితర బృందం రెవెన్యూ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని రమణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సీఎంకు వివరించారు. గత 13 సంవత్సరాలుగా తహసీల్దార్లుగా పనిచేస్తున్న దాదాపు 100 మందికి వెంటనే డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించడం, తద్వారా కింది స్థాయి వరకు సిబ్బందికి ప్రమోషన్లకు అవకాశాలు కల్పించాలని సీఎంను కోరారు. గత ఎన్నికలలో బదిలీపై వెళ్లి స్వంత జిల్లాలకు తిరుగు బదిలీలు కల్పించిన తహసీల్దార్లను స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఆపరేటర్లను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రెగ్యులరైజ్ చేయబడిన వీఆర్ఏల విషయంలో పెండింగ్లో ఉన్న కంపాజినేట్ అపాయింట్మెంట్స్ 61 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి వివరించామని రవీందర్ రెడ్డి, రమణ్ రెడ్డిలు తెలిపారు. సావధానంగా విన్న ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా ఈ విషయాల మీద చర్చించి సరియైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. పై అంశాలతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల విషయంలోనూ పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తున్నట్లు రవీందర్ రెడ్డి, రమణ్ రెడ్డిలు తెలిపారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సిపి సాయి చైతన్య పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి వాటి నిరోధానికి అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం చేశారు. గడిచిన 2 మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్పోజోలం, ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కగా కృషి చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నిజామాబాద్ ఆర్టీసీ కింద మహిళలు 10 కోట్ల వరకు ఆదా చేసుకున్నారని అధికారులు తెలిపారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం ద్వారా 10 కోట్ల రూపాయలు బస్ ఛార్జీలు అయ్యాయని బస్టాండ్ ఆవరణలో ప్రోగ్రాం నిర్వహించి ప్రయాణికుల ద్వారా బస్ ఛార్జ్ ఆదా అవ్వడంతో మహిళలు ఇంటి అవసరాలకు ఈ ఛార్జీలు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మాకు టికెట్ ఖర్చులు లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నామని, సురక్షితంగా, సుఖవంతంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని తెలిపారు. ఈ ఛార్జీలు ఆదా మూలంగా ఈ ఖర్చులను తమ బుక్కులకు, ఫీజులకై ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నగర మేయర్ కూరగాయల ఉమారాణి వారు మాట్లాడుతూ ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలుపుతూ మహిళలు తమ వ్యాపార అవసరాలకు ప్రయాణిస్తూ టికెట్ ఛార్జ్ లేకుండా ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది మేయర్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 2వ తేదీన సారంగపూర్ హనుమాన్ ఆలయంలో మాజీ ఎంపీ క్రీస్తు శేషులు కేశపల్లి గంగారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు మాజీ ఎంపీ క్రీస్తు శేషులు గంగారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటల నుండి సారంగపూర్ హనుమాన్ ఆలయంలో భక్తి మరియు భజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కేశపల్లి గంగారెడ్డి ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ భజన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ నిర్వహించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. గతంలో పౌల్ట్రీ కంపెనీలు 1.8% మార్జిన్ ఇచ్చేవని, ప్రస్తుతం 1.5% మాత్రమే ఇవ్వడంతో తమకు నష్టం వస్తుందని షాపుల ఓనర్లు వాపోతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు దిగి రావాలని, మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ ఉంటుందని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. రేపు హైదరాబాద్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ బస్టాండ్లో బాన్స్వాడ డిపో మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు, 10,000 కోట్లు ఆదా చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 9వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు సుమారుగా 290 కోట్లు కాగా మొత్తం 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని కమ్మర్పల్లిలో జరిగిన హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో హిందూ సమ్మేళన కార్యక్రమం పద్మశాలి కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు 7 గ్రామాల హిందువులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్ నర్ర వెంకట శివకుమార్, విశోక తీర్థ స్వామీజీ, నరహరి స్వామీజీ ఇస్కాన్లో మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత భారతదేశానిది అని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం, సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని అన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సమాజాన్ని మొత్తం సంఘటితం చేసి కోట్లాది మంది హిందువులని సంఘ ఏదైతే జాతీయ భావాలు నిర్మాణం చేసి హిందుత్వము, దేశము, ధర్మము అనేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో. నిజామాబాద్ నగరంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఏప్రిల్ 1 బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందూరు అయ్యప్ప ఆలయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉదయం గణపతి హోమం, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, స్వర్ణ ఆభరణాలతో అలంకరణ, హారతి, అర్చనలు ఉంటాయన్నారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద విత్తన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భారీ ఎత్తున భక్తులు వచ్చి అయ్యప్ప అనుగ్రహం పొందాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ముందు 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ బకాయిలను ఏకకాలంలో చెల్లించాలని నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనరీ బకాయిల సమస్యల గురించి వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ నేటితో బడ్జెట్ సమావేశాలు ముగిస్తున్నప్పటికీ ప్రభుత్వం మన సమస్యపై ఒక స్పష్టమైన, సమగ్రమైన, నిర్దిష్టమైన, సరియైన నిర్ణయం ప్రకటించని కారణంగా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు 31/3/2026 ఉదయం 10:30 నుండి 1 గంట సేపు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాక్లూరు మండల ప్రాథమిక సహకార సంఘం 86వ మహాజన సభను రైతులు బహిష్కరించారు. మాక్లూరు మండల ప్రాథమిక సహకార సంఘం 86వ మహాజన సభను రైతులు బహిష్కరించారు. 3,42,00,000 అవినీతి జరిగిందని రైతులు ఆరోపించారు. గత పాలక వర్గాలు అవినీతికి పాల్పడ్డాయని అన్నారు. ఆ డబ్బులన్నీ రికవరీ చేయాలని, ఆ తర్వాతే మహాజన సభ నిర్వహించాలని సొసైటీ ప్రధాన గేట్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఇక్కడ ఉన్న సెక్రటరీలను తక్షణమే బదిలీ చేసి కొత్త వారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బుర్రోలా అశోక్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, అధికారులు ఫిరోజ్ ఖాన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే ఈ చైర్మన్లు డైరెక్టర్లు అవినీతికి పాల్పడి ఆ రోజు ఒక్కొక్కరి మీద 10 లక్షలు 20 లక్షలు అవన్నీ కూడా టోటల్గా 3 కోట్ల కుంభకోణము మార్కెట్ సొసైటీ మీద గతంలోనే వెళ్ళింది. ఆ రోజు కూడా రైతాంగం మొత్తం కూడా ఊకముడిగా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఈ సభని అడ్డుకున్నాం. ఎవరైతే ఈ అవినీతికి పాల్పడి డైరెక్టర్లు, చైర్మన్లు, సెక్రటరీలు వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యులే కనుక వీళ్ళ డబ్బులను రికవరీ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా 6 నెలలు మళ్ళీ ఈ బహిరంగ సభ ఈ మీటింగ్కు వచ్చిన తర్వాత అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. నవిపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభలో ఎజెండా అంశాలు, జమ ఖర్చులను కార్యదర్శి మహేష్ చదివి వినిపించారు. నవిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన మహాజన సభకు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ రామావతి అధ్యక్షతన మహాజన సభ కొనసాగింది. 2025-2026కు సంబంధించిన జమ ఖర్చుల వివరాలను కార్యదర్శి మహేష్ రైతాంగానికి చదివి వినిపించారు. అనంతరం సంఘం సభ్యులు ఆధ్వర్యంలో పలు తీర్మానాలను సమావేశంలో చేయడమైంది. గత సీజన్లో ప్రారంభించిన యూరియా యాప్ను వెంటనే తొలగించాలని, దానివల్ల చదువురాని రైతులకు యూరియా బుకింగ్ చేయడంలో ఇబ్బంది అవుతుందని, పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని కోరారు. 30వ తేదీ రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. పిఎసిఎస్ డిచ్పల్లిలో మహాజన సభ పలు అంశాలపై తీర్మానాలు చేశారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి పిఎస్సిఎస్లో ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ కె సత్యనారాయణరావు అధ్యక్షతన మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. వరి పంట కోతకు వచ్చిన సందర్భంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ కె సత్యనారాయణరావు మాట్లాడుతూ వరి పంట కోతకు వచ్చిన సందర్భంగా గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే వారంలో ప్రారంభిస్తామని, ధాన్యాన్ని రోళ్లపై ఆరబోయకుండా నూతనంగా కల్లాలను ఏర్పాటు చేస్తామని, రైతులు స్థలాన్ని చూపిస్తే వాటిని వారికి అనుకూలంగా మార్చి కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి బార్దానిలా కొరత లేకుండా చూస్తామన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2 రోజులుగా కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాలో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, దీనితో రైతుల కష్టం నేలపాలైందన్నారు. వరితో పాటు అనేక పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ మహిళా కళాశాలలో వీడుకోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ మహిళా కళాశాలలో వీడుకోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలేజ్లో చదువుకున్న విద్యార్థినులు విడిపోయే ముందు జ్ఞాపకాలను పంచుకునే భావోద్వేగపూరితమైన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తర్వాత ప్రిన్సిపల్ డాక్టర్ భారతి విద్యార్థినులకు కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఉన్నత విజయాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కరెస్పాండెంట్ కిషన్ రెడ్డి విద్యార్థినులు మీ లక్ష్యాన్ని ఎన్నుకొని మార్గదర్శకమైన దారిలో వెళ్ళగలరు అని తెలియజేశారు. విద్యార్థినులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ అయిన ఇమ్మడి గోపి మృతికి గాను సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఇమ్మడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవలే గౌరారం సమీపంలో జరిగిన దాడిలో ఆయన మరణించడంతో ప్రాంతంలో విషాదం నెలకొంది. సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ముదిరాజు సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపి సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, నిజాం సాగర్, సిరిసిల్ల రోడ్డు, కొత్త బస్టాండ్ రోడ్లు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పలు చోట్ల వరి ధాన్యం నేలరాలింది. పలు చోట్ల మొక్కజొన్న, జొన్న పంటలు నేల కొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. పలు చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న పంటలు చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి పంట నేలమట్టమైంది.
ప్రస్తుతం మెడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. చాలా గ్రామాలలో రైతులు వరి కోతల కారణంగా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా వడ్ల గింజలు నేలరాలాయి. బోధన్ నిజామాబాద్ రహదారి పక్కనే కాకుండా గ్రామాలలో చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖాళీ స్థలాలలో రైతులు వరి ధాన్యాన్ని కోసి ఎండబెడుతున్నారు. ఈ సమయంలో కురిసిన వర్షాల కారణంగా మండలంలోని ఎడపల్లి, వడ్డేపల్లి, ధర్మారం, మంగల్పాడు, ఇబ్రహీంపూర్, తాడెం, కొన్నపల్లి గ్రామాలలో చేతికొంచిన వరి పంట నేలపాలైంది. అధికారులు వెంటనే గ్రామాలు సందర్శించి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. బోధన్లో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా ఆర్గనైజర్లతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమన్వయ సమావేశం నిర్వహించారు. బోధన్లో హనుమాన్ జయంతి నిర్వహణ సందర్భంగా నేడు బోధన్ లయన్స్ క్లబ్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హనుమాన్ జయంతి శోభయాత్ర ర్యాలీ నిర్వాహకులతో వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీలో పాటించవలసిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సాహం జరుపుకోవాలని, ర్యాలీ పూర్తిగా ఆధ్యాత్మికంగా నిర్వహించుకోవాలని, అదే సమయంలో ఇతరులకు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. నందిపేట గ్రామంలో మండుతున్న వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది 3 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నందిపేట గ్రామంలో ప్రజల సంక్షేమాన్ని ముందుంచుకొని గ్రామ పంచాయతీ తీసుకున్న తాజా చర్యలు అభినందనీయమైనవని, మండుతున్న వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన గ్రామ పంచాయతీ తక్షణ ఉపశమనంగా 3 చలివేంద్రాలను ప్రారంభించడం ద్వారా తన ప్రజాసేవ ధోరణిని మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎర్రంలింగం, ఉప సర్పంచ్ వాసవి రామచందర్, వార్డు సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని సమయానుకూలంగా స్పందించడం ఒక ప్రజాప్రతినిధి లక్ష్యమని ఈ కార్యక్రమం స్పష్టంగా చెబుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రంలింగం మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం, వారి సౌకర్యం మా బాధ్యత. వేసవిలో ఎవరూ నీటి కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, స్థానిక కార్యదర్శి మహేందర్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో కురిసిన గాలివాన, ఉరుముల మెరుపులతో కూడిన వర్షం చేతికొచ్చిన పంటలు నేలకు ఒరిగిపోవడంతో రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాగే అకాల వర్షంతో పాటు రైతన్నలకు నోట్ల మట్టిగా కొట్టినట్టు ఉన్నది. కావున దయచేసి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్యుప్రెషర్, ఫిజియోథెరపీ చికిత్సా శిబిరం మండలంలోని నాగంపేట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి గంగాధర్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ మదన్, వార్డు సభ్యులు బొడ్ల రవి, కేతడి నారాయణ, గొల్ల ముత్తెన్న, యువ నేస్తం ఫౌండేషన్ సభ్యులు నల్ల వినయ్, బాదనపల్లి ప్రశాంత్, దాసరి లక్ష్మణ్, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతో పాటుపడుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పాల్కొండ మండలంలోని బస్సాపూర్ కిసాన్ నగర్ ఎక్స్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రతులు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాలు పెట్టుబడిదారులకు మరియు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉన్నాయని వారు అన్నారు. సుద్దపల్లిలో 2010-2011 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాల జీవితంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చదువు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జకరాన్పల్లి మండల కేంద్రానికి చెందిన సుమారు 5 సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఉన్న వారికి, అలాగే ఆసుపత్రిలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చాలా ఉపయోగపడుతున్నందున లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు జకరాన్పల్లి మండల కేంద్రానికి అలాగే మండలానికి అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, అపార నష్టం, తడిసి ముద్దైన వరి ధాన్యం, పలు చోట్ల విద్యుత్ అంతరాయం. నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కొమ్ములు, చేతికొచ్చిన పసుపు పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతన్న ఆందోళన. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం, గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు. ఆరున బాసర ఆలయానికి సీఎం రేవంత్ రానున్నందున ఏర్పాట్లు పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాటును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. హనుమాన్ జన్మదిన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. బోధన్లో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య. రెవెన్యూ శాఖలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు బంద్, పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.